అద్భుతంగా రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సన్మిత్రులు చిరకాల మిత్రులు శ్రీ చైతన్యరాజు గారికి ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలుపంచుకుంటున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, రాజమహేంద్రవరం లాంటి చారిత్రాత్మక పార్లమెంటుకి సభ్యురాలుగా ఉన్నటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, వేదిక మీద ఉన్నటువంటి నిలువెత్తు నిదర్శనం నిజాయితీకి, దానితో పాటు గ్రామీణ ప్రాంతపు తెలుగుని మనందరికీ ఎల్లవేళ అందించేటువంటి పెద్దలు, శాసనమండలి మాజీ సభ్యులు, పార్లమెంటు మాజీ సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అధ్యక్షులు శ్రీ కనుమూరి బాపురాజు గారు, వారి సతీమణి అన్నపూర్ణ గారు, వారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు గారు, కొత్తపేట ముమ్మడివరం శాసనసభ్యులు శ్రీ సుబ్బరాజు గారు, శ్రీ గన్ని కృష్ణ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది రాజకీయ ప్రముఖులు, భాషాభిమానులు, అన్నిటికంటే మించి ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ చైతన్యరాజు గారి తనయులు ఇద్దరు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది భాషాభిమానులకి అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలియంది కాదు, నిస్త్రాణమై నిస్తేజమై నిశ్శబ్దమై ఉన్న తెలుగు కవితా కన్నీయ కాళీ ఎందియేలు గల్లు గల్లుమనేలా నినదించినటువంటి ఆదికవి నన్నయ్య నడయాడినటువంటి ప్రదేశం రాజమహేంద్రవరం. ఆయన నడయాడినటువంటి ఈ ప్రదేశంలో ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహించుకోవటం మాత్రమే కాకుండా ఆయన పేరుతోటి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా బూజు పట్టిన పాత భావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసిన సంఘ సంస్కర్త యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుతోటి మరొక వేదిక తయారు చేసుకోవటం, అన్నిటికంటే మించి ఈ ప్రధాన వేదికని ఈ ప్రాంతాన్ని భాషతోనూ సాహిత్యంతోనూ సమరాంగణంతోనూ కూడా సుసంపన్నం చేసినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క పేరుతోటి ఈ ప్రధాన వేదికను ఏర్పాటు చేసుకోవటం. దీన్ని బట్టి చైతన్యరాజు గారు తెలుగు భాషా వికాసానికి కానీ, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని విశ్వ వినువీధుల్లో నిలబెట్టడానికి కానీ చేస్తున్నటువంటి ప్రయత్నం మనందరికీ స్పష్టంగా అర్థమవుతుందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా తెలుగు భాషని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత, దాంతోపాటు ఇవాళ చైతన్యరాజు గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం సరైన సమయంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. కారణం ఏంటంటే, ఒక 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో తెలుగు భాష అడుగంటిపోయినటువంటి సందర్భంలో ఆంగ్ల మాధ్యమం అనేటువంటి ఒక బూచిని చూపించి ఆ వరవడిలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ గతంలో ఎప్పుడో శంకరాభరణం సినిమాలో చెప్పినట్లుగా కొడగట్టుతున్నటువంటి దీపానికి అరచేతులు అడ్డు పెట్టి దాన్ని దేదీప్యమానంగా వెలుగొందించేలా చేయడానికి చేస్తున్న చిరు ప్రయత్నంగా దీన్ని తప్పకుండా మనం భావించాలనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా వికాసం గురించి కానీ, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేయటం విషయంలో కానీ, అంతకు మించి భావి భారత పౌరులైనటువంటి విద్యార్థుల్లో ఆ తెలుగు భాష పట్ల అనురక్తిని కలిగించడం కానీ, ఇటువంటి అంశాల్లో చాలా పెద్ద భూమిక నిర్వహిస్తుందనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ మనందరికీ తెలుసు, త్వరలోనే మనకు ఒక ప్రభుత్వ ఉత్తర్వు రాబోతుంది. ప్రాథమిక విద్యలో ఖచ్చితంగా ఆంధ్ర మాధ్యమం, ఎవరైతే మాతృభాష తెలుగు ఉన్నవారు ఉన్నారో వారందరికీ కూడా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనేటువంటి ఆలోచనకి మనం అంకురార్పణ చేయబోతున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వులు సైతం ఖచ్చితంగా ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగులో కూడా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా మన ప్రభుత్వ ఉత్తర్వులు ఉండాలనేటువంటి ఆలోచనకు కూడా ఒక వారం రోజుల క్రితమే దానికి ఆమోదం తెలిపినటువంటి సందర్భాన్ని మీకు మనవి చేస్తున్నాం. ఎన్నో విషయాలు మన యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని
ప్రపంచ దేశాలకి తెలియజెప్పేటువంటి ఎన్నో కార్యక్రమాలు 5 సంవత్సరాలుగా పూర్తిగా కుంటుపడ్డాయి. నాటక రంగం అద్భుతమైనటువంటి రీతిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నాటక రంగాన్ని కూడా పూర్తిగా అదిమిపెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అందుకే ఇవాళ నాటక అకాడమీని కానీ, నృత్య అకాడమీని కానీ, సృజనాత్మకత మరియు సాంస్కృతిక అకాడమీని కానీ పునరుద్ధరించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు మనవి చేస్తా ఉన్నాను. దాంతోపాటు తెలుగువాడు సగర్వంగా చెప్పుకునేటువంటి పద్య నాటకం కేవలం అంత గొప్ప ఆలాపన చేయగలిగేటువంటి ఖ్యాతి తెలుగువాడికి మాత్రమే ఉన్నటువంటి సందర్భంలో ఆ పద్య నాటకాన్ని పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి మాటను కూడా గుర్తించి మళ్ళీ తిరిగి నంది నాటకోత్సవాన్ని నిర్వహించాలని, అందులో పౌరాణికానికి ప్రత్యేకమైనటువంటి పాత్ర ఇచ్చే విధంగా కార్యక్రమాలు ఉండాలని, దాంతోపాటు సాంఘిక నాటకాలు కూడా ఉండి నాటకం, నృత్యం, రచయిత ఎవరైతే రచయితలు ఉన్నారో అటువంటి కవులు వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యతను కల్పించడం ద్వారా ఈ రాష్ట్రంలో తిరిగి కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలనేటువంటి ప్రయత్నానికి ఈ కూటమి ప్రభుత్వం అంకురార్పణ చేసిందనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాను. నేను పర్యాటక శాఖ మంత్రిగా, దాంతోపాటు ఇప్పుడు సాంస్కృతిక మరియు సినిమా రంగానికి చెందినటువంటి శాఖలకు కూడా మంత్రిగా ఉన్నాను. సాంస్కృతిక శాఖ తరపున ఖచ్చితంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం, రాబోయే రోజుల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మాండలికాలని, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి మాండలికాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర వెళితే ఒక రకంగా మాట్లాడతాం, రాయలసీమ వెళితే మరో రకంగా మాట్లాడతాం, కోస్తా జిల్లాల్లో ఒక రకంగా మాట్లాడతాం. ఇవన్నీ కూడా చక్కగా పొందుపరిచి క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి ఒక పద్ధతిలో గ్రంథస్థం చేసి వాటిని ప్రజలందరికీ తెలియజెప్పాలనేటువంటి ఆలోచన కూడా మా శాఖ చేస్తుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. దాంతోపాటు పర్యాటకానికి, సంస్కృతికి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మన ఉప ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు కళాకారుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ప్రజలందరికీ కూడా ఆకర్షిస్తూ ఉంది. అదేమిటంటే సాంస్కృతిక పర్యాటకం. ఏదైతే మనకి పర్యాటకం అనేటప్పటికీ ఎకో టూరిజం అని, వెల్నెస్ టూరిజం అని, అడ్వెంచర్ టూరిజం అని వీటి గురించే మాట్లాడతాం. కానీ సాంస్కృతిక సాహితీ పర్యాటకం అనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇవాళ రాష్ట్రంలో నలుమూలలో కూడా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది కవులు, రచయితలు అద్భుతమైనటువంటి గ్రంథాలని తెలుగులో వెలువరించినటువంటి సందర్భాలు మనకు తెలుసు. కొన్ని గ్రాంధికంలో ఉంటే, కొన్ని వ్యవహారికంగా ఉండి మనందరికీ కూడా భాష పట్ల జిజ్ఞాసను పెంపొందించే విధంగా ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఒక పర్యాటకంగా మనం వెళ్ళటం, అక్కడ ఆ పుస్తకాల్ని మనం చూడటం, చదవటం, తద్వారా భాషను పెంపొందించటం. మీరు ఉత్తరాంధ్ర తీసుకుంటే కాళీపట్నం రామారావు గారు, కారా మాస్టర్ గారు రాసినటువంటి అద్భుతమైన పుస్తకాలు, ఆయన ఒక గ్రంథాలయాన్ని అక్కడ మెయింటైన్ చేశారు. అదేవిధంగా మనం ఇక్కడ రాజమండ్రిలో చూసుకున్నా కూడా బ్రౌన్ మందిరం అనేటువంటిది ఆనాడు తెలుగు భాషకి విదేశీయుడైనప్పటికీ కూడా, ఆంగ్లేయుడైనప్పటికీ కూడా బ్రౌన్ దొరగారు చేసినటువంటి విశిష్టమైనటువంటి సేవల్ని దృష్టిలో పెట్టుకుని సన్నిధానం శర్మ గారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి బ్రౌన్ మందిరం కానివ్వండి, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక రకాల రచయితలు చేసినటువంటి గ్రంథాలు తాలూకు నిక్షిప్తమై ఉన్నటువంటి ప్రాంతాలు కానివ్వండి, ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు వారు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలయం కానివ్వండి, వీటన్నిటినీ కూడా మన విద్యార్థుల్ని కానీ, మన పౌరుల్ని కానీ దాన్ని ఒక పర్యాటక కేంద్రాలుగా తీసుకెళ్ళగలిగితే, అక్కడ ఆ పుస్తకాలను వారికి చూపించి చదివించగలిగితే ఖచ్చితంగా భాష సుసంపన్నం అవటం మాత్రమే కాదు, మన జీవితాలు కూడా సుసంపన్నం అవుతాయనేటువంటి మాటని ప్రత్యేకంగా నమ్ముతూ ఆ విభాగాన్ని కూడా ప్రారంభించబోతున్నాం అనేటువంటి మాటని తప్పనిసరిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భాషా వికాసం పట్ల కానీ, సంస్కృతి పట్ల కానీ, కళారంగం పట్ల కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఆయనకున్నటువంటి దూరదృష్టి కానీ, దార్శనికత కానీ అవన్నీ కూడా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రదేశంలో ఎలాగైతే తెలుగు భాష అద్భుతమైన భాషగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా పేరెన్నికందో ఆ భాషని నిలబెట్టడానికి, ఆ భాష తాలూకు గొప్పదనాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఒకటి నేను చెప్పగలిగేది,
ఒక 5 సంవత్సరాల పాటు నష్టపోయినటువంటి మన సాంస్కృతిక విధానం ఇవాళ మళ్ళీ సుసంపన్నం కావడానికి అందరం కలిసి ప్రయత్నించాలి. కేవలం ప్రభుత్వం మాత్రమే దీన్ని కాపాడాలి, దీన్ని రక్షించాలనేటువంటి మాట కంటే కూడా పౌర సమాజం ఏదైతే ఉందో దాన్ని అదిమి పట్టి తీసుకుని ప్రత్యేకంగా మనసుల్లోకి తీసుకుని తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ అధ్యాపకేతర బృందం కానీ అందరూ కూడా తెలుగు భాషకి సముచిత ప్రాతినిధ్యం ఇస్తామనేటువంటి మాటతోటి ఆ ప్రతిజ్ఞతోటి ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా భాష గౌరవించబడుతుంది, భాష బతుకుతుందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానికి అవసరమైనటువంటి సందర్భాలు ఇందాక పెద్దలు చాలామంది చెప్పారు. తమిళ వాంగ్మయమైన తెలుగు ప్రశస్తి అనేటువంటి మాట, తమిళ వాంగ్మయంలో కూడా తెలుగు ప్రశస్తిని చెప్పినటువంటి సుబ్రహ్మణ్య భారతి కానీ ఒళ్ళువారు కానీ అలాగ అద్భుతమైనటువంటి మాటలు చెప్పినటువంటి కన్నడ రచయితలు కానీ అందరూ కూడా చెప్పారు. కన్నడి కస్తూర్ అన్నారు కానీ తేనె సోనెల తెలుగు అనేటువంటి మాటను కూడా వారందరూ చెప్పారు. అటువంటి అద్భుతమైనటువంటి తెలుగు భాషని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ సందర్భంగా ఒక్కటే నేను మనవి చేస్తున్నాను. ఇందాక శ్రీమతి పురంధేశ్వరి గారు చెప్పారు, ప్రాచీన భాష విషయంలో మనం తీసుకున్నటువంటి శ్రద్ధ. దీనికి ఒకప్పుడు శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు బాపిరాజు గారు కూడా అదే సభలో ఉన్నారు. ఆ రోజు జరిగినటువంటి చర్చలో అప్పటికి ఇంకా మన ప్రాచీన భాషగా గుర్తించలేదు. ఎందుకు మనకు ఆలస్యం అవుతుంది, ఎందుకు తమిళ భాషని ముందుగానే ప్రాచీన భాషగా గుర్తించారనేటువంటి మాట వచ్చినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏంటంటే, తెలుగు భాష ప్రాచీన భాషని నమ్మటానికి మాకు ఏ ఇబ్బంది లేదు, కానీ దానికి అవసరమైనటువంటి డాక్యుమెంటేషన్ని మీరు సరిగ్గా ఇవ్వలేకపోయారనేటువంటి మాట ఆ రోజు వారు చెప్పారు. అదే తమిళులైతే దానికి అవసరమైనటువంటి డాక్యుమెంటేషన్ ఇచ్చి ఎంత ప్రాచీన కాలం నుంచి ఈ భాష ఉందనేటువంటి మాటని వారు సమర్థవంతంగా చెప్పగలబట్టి వారిది ముందుగా ప్రాచీన భాషగా గుర్తింపబడ్డది. ఖచ్చితంగా అది ప్రాచీన భాషే. అదే తెలుగు భాషకు వచ్చేటప్పటికి మన ప్రయత్న లోపం వల్ల కొంత ఆలస్యమైంది. ఆలస్యం అయినప్పటికీ కూడా మనం సాధించుకోగలిగాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన అందరం కలిసి, ప్రభుత్వం ఒంటరిగా చేసే పని కాదు ఇది. పౌర సమాజం, ప్రభుత్వం, ప్రజలు అందరూ కలిసి సమైక్యంగా పనిచేస్తేనే భాష బతుకుతుందనేటువంటి మాటని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, దానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక తయారు చేయడానికి కానీ, అవసరమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడానికి కానీ, ఒక కార్యాచరణను ఏర్పరచుకోవడానికి కానీ మా శాఖ తరపున కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కానీ ప్రత్యేకంగా మేము కృషి చేస్తామనేటువంటి మాటని, ఆ ప్రతిజ్ఞని మీ ముందు చేస్తూ మరొక్క మారు చైతన్యరాజు గారికి ఒక సరైన సమయంలో, ఒక కీలకమైన సమయంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై తెలుగు తల్లి. మంత్రివర్యులు గంగా ప్రవాహం ఈ రోజంతా సభలో ఉన్నటువంటి ముగ్గురు త్యాగం చేశారండి. ఒక శాసనమండలి సభ్యుడు ఐవి గారు, అలాగే కాబోయే శాసనమండలి సభ్యుడు రాజశేఖర్ గారు, ఇప్పుడే మన మధ్యకి వచ్చినటువంటి బండారు సత్యానంద గారు, సీనియర్ శాసనసభ్యులు కొత్తపేట నియోజకవర్గం, అలాగే మా సోదరుడు బుచ్చిబాబు గారు ముమ్మడివారు ఎమ్మెల్యే గారు, అలాగే ప్రభుత్వ విప్ కూడా, వారు కూడా సమయాభావం వల్ల పెద్దలకి ఇప్పుడు అందుకే ఇప్పుడు మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు వారిని ప్రసంగించగా కోరుతున్నాం. పద్యమే తెలుగు గోదావరి ఘోష మృదు భాష మన తెలుగు, గోదావరి ఘోష మృదు భాష మన తెలుగు, తిక్కన్న కలములో తేటదనమే తెలుగు, తిక్కన్న కలములో తేటదనమే తెలుగు, పెన్నమ్మ తీరాన పుణ్యమే మన తెలుగు, పెన్నమ్మ తీరాన పుణ్యమే మన తెలుగు, సింహాద్రి అప్పన్న చలువగంధము తెలుగు, సింహాద్రి అప్పన్న చలువగంధము తెలుగు, ఏడు కొండలవాని తెలుపు నామము తెలుగు, ఏడు కొండలవాని తెలుపు నామము తెలుగు, కృష్ణమ్మ దుర్గమ్మ కీర్తి మకుటము తెలుగు, కృష్ణమ్మ దుర్గమ్మ కీర్తి మకుటము తెలుగు, మూసీ నదీ దరిని ముసి నగవు మన తెలుగు, మూసీ నదీ దరిని ముసి నగవు మన తెలుగు,
శ్రీనాథ కవిరాజ సీసాన శ్రీనాథ కవిరాజ సీసాన శేషలై పోతన్న కవితలో పోతపోసిన తెలుగు వేమన కవితలో ఆట వెలదియ తెలుగు వేమన్న కవితలో ఆట వెలదియ తెలుగు వీర బ్రహ్మేంద్రుని భవ్యవాణియ తెలుగు వీర బ్రహ్మేంద్రుని భవ్యవాణియ తెలుగు అమరావతి భవ్య అమరావతి రాజధాని విధానాన అమరావతి అమరావతి రాజధాని విధానాన అమరకోశము తెలుగు అమృత కలశము తెలుగు అమరకోశము తెలుగు అమృత కలశము తెలుగు అన్నమయ్య పదాల వెన్నయే మన తెలుగు అన్నమయ్య పదాల వెన్నయే మన తెలుగు కూచిపూడి పదాల కులుకు నడకల తెలుగు కూచిపూడి పదాల కులుకు నడకలు తెలుగు అల్లూరి భుజమందు విల్లురా మన తెలుగు అల్లూరి భుజమందు విల్లురా మన తెలుగు పొట్టి శ్రీరాములు పట్టుదల మన తెలుగు పొట్టి శ్రీరాముల పట్టుదల మన తెలుగు త్యాగయ్య గొంతులో రాగము మన తెలుగు త్యాగయ్య గొంతులో రాగము మన తెలుగు రామదాసుని భక్తి రాజ్యము మన తెలుగు రామదాసుని భక్తి రాజ్యము మన తెలుగు తిరుపతి శ్రీ కవుల పరపతి మన తెలుగు తిరుపతి శ్రీ కవుల పరపతి మన తెలుగు కొప్పరపు సోదరుల కొప్పు మల్లియ తెలుగు కొప్పరపు సోదరుల కొప్పు మల్లియ తెలుగు నందమూరి ఆనందమూరిన నందమూరిది తెలుగు. ఎంత భాషాభిమానం ఉండేదంటే ఆయనకి తెలుగు 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 అని పరితపించేవాడు. మనిషి ప్రతివాడు ఇట్లుండాలి. ఆయన అన్నాడు, నాగఫణి శర్మను చూసి మళ్ళీ మాకు జన్మంటూ ఉంటే కవిగా పుట్టాలని ఉంది అన్నాడు నన్ను చూపించి. ఆయన అంటే అంత భాషాభిమానం. ఆయన జన్మ ఎంత విశేషమైనది, కానీ కవిగా పుట్టాలని కోరుకున్నాడు మళ్ళీ. అది భాషాభిమానం అంటే. నాగఫణి శర్మ నాగఫణి కవితలో నవనీతమే తెలుగు, అవధాన పీఠాన ఆ సరస్వతి తెలుగు. నిలువెల్ల నాకు తెలుగే భాషే అవధానమే నాకు ప్రాణము, నా పీఠమే అవధాన సరస్వతి పీఠం. అందువల్ల అటువంటి ఆ సరస్వతి తెలుగువారి గుండె గుండియ తెలుగు, ప్రతి పెదవి కళ తెలుగు. అన్ని చోట్ల ఉంది తెలుగు. ఇప్పుడు రావాల్సిన చోట్లు మాత్రం చెప్తున్నా. తెలుగువాడి గుండెలోకి రావాలి, తెలుగువాడి పెదవి మీదకి రావాలి, తెలుగు వచ్చి తీరాలి. వస్తేనే ఇటువంటి మహాసభలు, ప్రపంచ మహాసభలు ఏమిటంటే మన హృదయమే ప్రపంచం కావాలి, మన పెదవియే ప్రపంచం కావాలి. అట్లా గుండె గుండియ తెలుగు, గుండె గుండెలో తెలుగు, పెదవి ప్రతి పెదవి కళ తెలుగు. తెలుగు తెలుగు కళ వెలుగు, తెలుగు బ్రతుకు తళ్ళుకు తళ్ళుకు. ఇలా తెలుగు ప్రపంచము, తెలుగు భాష చాలా గొప్పగా. ఎందుకంటే ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ అన్న అల్పస్య తపస ఫలం అన్నాడు అప్పయ్య దీక్షితులు. ఆయన కూడా తమిళుడే. ఆంధ్రత్వము తెలుగువాడిగా పుట్టడము కానీ తెలుగు మాట్లాడడం కానీ కొంచెము పుణ్యం చేస్తే రాదయ్యా అన్నాడు. ఇది పక్క వాళ్ళందరూ అంటున్నారు, మనమే గ్రహించవలసి ఉన్నది. అటువంటి మంచి రోజులు ఇంకా ఇంకా వచ్చుగాక. ఎందరో మహనీయులు మాట్లాడవలసినది ఉన్నది, నేను కూడా వినవలసి ఉన్నది. జయోస్తు తెలుగుకు, తెలుగు భాషకు జయోస్తు. జయ జయ తెలుగులో. గురువర్యులకు శత
సహస్ర పాదాభివందనాలు నా తరపున, నా కుటుంబం తరపున అర్పిస్తున్నానండి. ప్రతిరోజు వింటాను తల్లి. దాదాపు 2:30 విజయవాడ వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, అమలాపురం, కాకినాడ ఎక్కడికి వెళ్ళినా కారులో సీడీలు కంపల్సరీ అమ్మ. ఎప్పుడు 27-28 సంవత్సరాల క్రితం నాకు అలవాటు చేశారు. అద్భుతం. ఇప్పుడు గౌరవ్ విప్ గారు ఉన్నారు, ఐవి గారు, ఇంకొక ఎమ్మెల్సీ గారు కూడా వచ్చారు. సమయాభావం వల్ల రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని, దాని తర్వాత శ్రీనివాస్ వర్మ గారిని ప్రసంగించగా కోరుతున్నాం. రండి మంత్రి గారు. ప్రపంచ తెలుగు మహాసభలకు అధ్యక్షత వహించినటువంటి పెద్దలు, మాకు చిరకాల మిత్రులు, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అయినటువంటి చైతన్యరాజు గారికి, అదేవిధంగా వేదిక మీద రాసినటువంటి పెద్దలు, పూజ్యులు, తెలుగు భాష ప్రాముఖ్యత గురించి మనందరికీ చెప్పినటువంటి నాగఫణి శర్మ గారికి, సీనియర్ రాజకీయ నాయకులు, దాదాపు శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహించి ఈ రాష్ట్రంలో చక్కని గ్రామీణ తెలుగు భాషను మాట్లాడేటువంటి ఏకైక వ్యక్తి కనుమూరి బాపిరాజు గారు. వారి సతీమణి సోదరి అన్నపూర్ణమ్మ గారికి, పురంధేశ్వరి గారికి, రాజమండ్రి స్థానిక పార్లమెంట్ సభ్యురాలు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, తెలుగు భాష మీద చక్కటి పట్టున్నటువంటి పురంధేశ్వరి గారికి, సోమవీర్రాజు గారు, దుర్గేష్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు బండారు సత్యానందరావు గారికి, లంకా ధనకరణ గారికి, హేమ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది రాజకీయ ప్రముఖులకు, కవులకు, రచయితలకు, తెలుగు భాషాభిమానులకు, భాషా కోవిదులకు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు. తెలుగు భాష తల్లి భాష, అమ్మ భాష. భాష అనేది సమాజాన్ని సృష్టిస్తుంది, ఒక జాతిని బలపరుస్తుంది, అభివృద్ధికి దోహదం చేస్తుంది. భాష అనేటువంటిది మన మూలాలను తెలిపి మనకి ముందుకి నడిపించేటువంటి వారధి లాంటిది భాష. కానీ దురదృష్టవశాత్తు అటువంటి అమ్మ భాషకు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి మనం అంతా కూడా చాలా కాలంగా గమనిస్తున్నాం. దీనికి మన అందరూ కూడా కారణమని నేనైతే భావిస్తాను. దురదృష్టం ఏంటంటే నాతో సహా ప్రపంచ తెలుగు మహాసభల్లో 2 నిమిషాలు, 3 నిమిషాలు కూడా ఒక ఆంగ్ల పదం మాట్లాడకుండా ఉండలేనటువంటి పరిస్థితి మనందరిది కూడా. అదే పురంధేశ్వరి గారు ఒకడు, నాగఫణి శర్మ గారు ఒకరు ఇంగ్లీష్ పదాలు లేకుండా మాట్లాడుంటారు, మా బాపిరాజు గారు మాట్లాడుంటారు. ఏదో సందర్భంలో ఇంగ్లీష్ పదాలని తెలుగు భాషతో కలిసి మాట్లాడడం మనకు అలవాటైపోయింది. విశాఖపట్నంలో తిరిగి రైల్వే స్టేషన్లోనో, బస్ స్టాండ్లోనో ఆంధ్ర విశ్వకళా పరిషత్కి తీసుకెళ్ళమంటే ఆవిడ తీసుకెళ్ళడు, ఆంధ్ర యూనివర్సిటీ అంటే మాత్రమే తీసుకెళ్తాడు, ఆటోవాడు కానీ కారోడు కానీ. అటువంటి ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో
తెలుగు రాష్ట్రంలో దాన్ని కూడా ఆంధ్ర యూనివర్సిటీ అంటేనే తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భాష పట్ల నిర్లక్ష్యం, అటువంటి వైఖరి నుండి మనంతా కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మారాలి, ప్రభుత్వాల యొక్క విధానాలు మారాలి. ఇందాక చెప్పారు దుర్గేష్ గారు, పురంధేశ్వర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులో ఇవ్వాలనేటటువంటి ఆలోచన గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో దీనికి రూపకల్పన చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత కాలంలో మళ్ళీ అశ్రద్ధ చేయబడి ఈ విధంగా తెలుగుని ప్రేమించడం అంటే, తెలుగుని అభిమానించడం అంటే, తెలుగు భాష నేర్చుకోవడం అంటే మిగతా భాషను నిర్లక్ష్యం చేయాలనేటువంటి విధానం కాదు అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా అర్థం చేసుకోవాలి. తెలుగు భాష మనసుకు సంబంధించినటువంటి భాష. తెలుగు భాష మీద పట్టు ఉంటేనే కానీ మిగతా భాషల మీద పట్టు రాదు అనేటువంటి ఆలోచన కూడా మనం అంతా కూడా చేయాలి. అటువంటి తెలుగు భాషను ప్రోత్సహించవలసినటువంటి అవసరం, అటువంటి తెలుగు భాషను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాను. తెలుగు భాషను మనం అందరూ చక్కగా మాట్లాడటమే కాకుండా, తెలుగు భాష ప్రయోజనాన్ని మనందరూ కూడా కాపాడమే కాకుండా, రాబోయేటువంటి తరం ప్రజలకు తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని మనంతా కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాను. ఇంట్లో తెలుగు మాట్లాడుకోవాలి చక్కగా. అమ్మ నాన్న అనేటువంటి భాషని మాట్లాడాలి. మమ్మీ డాడీల నుంచి, సంస్కృతి నుంచి బయటికి రావాలి. మనం ఎప్పుడైతే తెలుగు భాషను అభిమానిస్తామో, ప్రేమిస్తామో, మన పిల్లలు కూడా ఆ భాష మీద అభిమానం, ప్రేమను పంచుకునేటువంటి అవకాశం. ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకోవాలనేటువంటి పెచ్చలో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అన్ని భాషలు నేర్చుకోవాలి. ముందుగా తెలుగు నేర్చుకోవాలి, తెలుగు మాట్లాడాలా, తెలుగులో రాయాలి అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి. ఇందాక పురంధేశ్వర్ గారు మాట్లాడుతుంటే చక్కటి తెలుగు మాట్లాడుతారు. నేను చాలాసార్లు అడుగుతూ ఉంటాను, చెప్తా. మా నాన్నగారు తెలుగు, సంస్కృతంలో కూడా చక్కగా మాట్లాడగలుగుతారు పురంధేశ్వర్. చెన్నైలో ఉన్నాం కాబట్టి తమిళం, ఇంగ్లీషు, హిందీ 5 భాషల్ని అనర్గళంగా మాట్లాడతారు. అన్నిటికన్నా తెలుగు అద్భుతంగా మాట్లాడతారు. వారి తండ్రి గారి ఆలోచన విధానం, ఎన్టీ రామారావు గారి ఆలోచన విధానం కారణంగా ఆవిడ ఈరోజు అన్ని భాషల మీద పట్టు సాధించారనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాం. కాబట్టి రాబోయే తరాలకు మనం చక్కటి ఆలోచన విధానం అందించాలి. మరి ఈ విధంగా తెలుగు మహాసభను నిర్వహించడం ద్వారా ఈ ఆలోచన చైతన్యరాజు గారికి ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో అనేది నాకు తెలియదు. కానీ గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ విధంగా తెలుగు మహాసభను నిర్వహించడం జరిగింది. మరి ఆవేళ 2వ పర్యాయం ఇదే క్యాంపస్లో తెలుగు మహాసభల్ని నిర్వహించడం, దానికి అనేక మంది భాషాభిమానుల్ని, రచయితల్ని, కవుల్ని ఆహ్వానించడం ద్వారా, ఇందాక నాగపండి శర్మ గారు మాట్లాడుతుంటే ఇంకాసేపు ఆయన మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి, తెలుగులో ఎంతటి మధురం ఉందా అనేటువంటి ఆలోచన మనలో రేకెత్తి, ఇటువంటి వారందరినీ పిలిచి ఈ విధంగా తెలుగు భాషని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం, అదేవిధంగా వారి కుమారులు వారికి సహకరిస్తున్నటువంటి విషయాన్ని మనందరూ కూడా అభినందించాలనేటువంటి విషయాన్ని వేదిక పూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. తెలుగు మహాసభలని
ఈ విధంగా చేసేటువంటి కార్యక్రమాలకు మా సహకారం అటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు వ్యక్తిగతంగా కానీ స్థానిక పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు సోదరు పురంధేశ్వరి గారి సహకారం, వీరందరి సహకారం ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ మరొక్కసారి ఆయన్ని వారి కుమారుల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు శ్రీనివాసవరం గారు. చాలామంది ఈ మధ్యకాలంలో తెలుగు, ఇందాక మంత్రివర్యులు దుర్గేష్ గారు మాట్లాడుతూ శంకరాభరణ సినిమాలోని తన చేతులు అడ్డం పెట్టి ఈ భాష కోసం మేము కూడా అదే స్ఫూర్తిని కొనసాగించి ఉదయం మాట్లాడుకోవడం జరిగిందండి. ఇంతమంది మీరు వరంగా చెప్తూ మీరు కొద్ది ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు, ఎంతైనా మేమే చేస్తాం, వచ్చి ఇలా సభల్లో మీరు పాల్గొని వీలైతే ఒక 10 మంది చెప్తే సరిపోతుంది. దీన్ని ఇలాగే కాకుండా వచ్చే సంవత్సరం కూడా బాగా బాగా శ్రమ అయిందండి. అంటే శ్రమ అంటే మానసిక శ్రమ, ఆర్థిక శ్రమ కాదు. ఇంకా ఎలాగ బాగా చేయాలనేటువంటిది ఇంకా ఒక వచ్చింది. నిన్న బీజేపీ సాక్షాత్తు ప్రధాని మోడీ గారు వచ్చి వరాల విశాఖ అంతా కన్నుల పండుగ ఉంది. నేను అక్కడ దానికోసం యాక్చువల్గా మామూలుగా అయితే మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ముగ్గురు వస్తామని, ఇంకా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వీరందరూ కూడా చెప్పడం జరిగింది. రామ్మోహన్ నాయుడు అందరూ కూడా ఎవరికారు చాలా, ఎందుకంటే ప్రధాని గారు రేపు ఈ రోజు నుంచి తిరుమలలో మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా అందరూ కూడా ఉన్నారు. మంత్రులందరూ కాల్ చేసి వారు ఫోన్ చేసి ఇలాగా నేను రాలేకపోతున్నాం అన్నారు. తప్పనిసరిగా ఈ సభ ద్వారా అమ్మ మీ అందరికీ మనం ఈ సంక్రాంతిని, మనం ఈ తెలుగు సభల సంక్రాంతిని ప్రతి సంవత్సరం జరుపుతామని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఏం చేసినా అన్నీ చేయగలుగుతున్నామండి. ఇది కూడా భారీ ఎత్తున ఏ స్థాయి కూడా తగ్గకుండా మించి 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 చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి నేను చెప్తున్నాను. అబ్బబ్బా. తర్వాత అండి, ఇందాక ఇక్కడ అందశ్రీ గారు ఒక్కసారి పైకి లేవాలి. ఉదయం మీ యొక్క ప్రసంగంతో ఆహుతులందరినీ కూడా అత్యంత అద్భుతంగా ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అందశ్రీ గారు. ఇప్పుడు సాయంత్రం సభ 3:30 గంటలకి నాగపల్లి శరం గారు గంట సేపు కానీ అంతకని మించి కానీ వారికి ఉంటుంది. ఇక్కడ కొంతమంది శాసనమండలి సభ ఇప్పుడే ఐవి గారు అడిగారు, అంతకుముందు వేరే మా గోపీమూర్తి గారితో మాట్లాడించాం. బుచ్చిబాబు గారు కూడా సమయాభావం వల్ల ఆయనకి ఇవ్వలేకపోయామండి, కేంద్ర రాష్ట్ర మంత్రి అడిగారు కాబట్టి. అలాగే సత్యానందరావు కూడా సమయాభావం వల్ల వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, పాప వారు కూడా అంగీకరించారు. అందు గురించి ఎమ్మెల్సీ ఐవి గారికి ఇవ్వలేకపోతున్నాం. రండి అన్న పైకి చైర్స్ అరేంజ్ చేయడమ్మా. ఇప్పుడు కేంద్ర మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి చిరు సత్కారం.